ఇక మొదలెడదామా? ఏంటమ్మా మీ ప్రాబ్లం? అలాగే సార్. పీరియడ్ సరిగ్గా రావట్లేదు మేడం. ఓకే, లాస్ట్ డేట్ ఎప్పుడు వచ్చిందమ్మా? నాదా మేడం. నీదేరా లేకపోతే నాదా? ఎప్పటి నుంచి మా మీ పీరియడ్స్ రెగ్యులర్ గా రావడం? 1 year నుంచి సరిగ్గా రావట్లేదు మేడం. 15 రోజులు అవుతుంది మేడం. తర్వాత మళ్ళీ 10 రోజులకు వచ్చేస్తుంది మేడం. మళ్ళీ 10 రోజులకు వచ్చేస్తుంది. పోనీ ఇప్పుడు అక్టోబర్ లో వచ్చింది అన్నారు కదా, అంతకంటే ముందు పీరియడ్ ఎప్పుడు ఉన్నారమ్మా? ఆ రోజు మా ఇంట్లో ఫంక్షన్ జరిగింది మేడం. అప్పుడు శుక్రవారము గురువారము ఉన్నట్టు గుర్తు మేడం. నాకు సరిగ్గా గుర్తులేదా? డేట్స్ తెలీదా? తెలియదు మేడం. పోతాను నాకు ఇది వద్దన్నయ్య పోతాను. ఇవన్నీ కన్ఫ్యూషన్ బదులు మీ పీరియడ్ ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు ఆగిపోతుంది అనేది ఒక డైరీ మెయింటైన్ చేస్తే బెటర్ గా ఉంటుంది. లేదనుకోండి, ఫోన్స్ లో కూడా యాప్స్ ఉంటాయి. మై క్యాలెండర్ అనే యాప్ ఉంటుంది. దాంట్లో వెళ్ళి మీ డేట్ ఈ రోజు వచ్చింది, ఈ రోజు ఆగిపోయింది నోట్ డౌన్ చేసుకోవాలి. అప్పుడు ఏమైనా గడ్డల్లాగా పడుతుందా లేదా అన్నది కూడా నోట్ చేసుకొని ఈజీగా ఉంటది. మాకు మీ పీరియడ్స్ ఎలా వస్తున్నాయని అర్థం చేసుకోవడానికి మాకు ఈజీగా ఉంటది. ఒక పలానా తారీఖు వచ్చింది, పలానా తారీఖు ఆగిపోయింది, ఆ మంత్ లో నేను ఎన్ని ప్యాడ్స్ మార్చాను, ఆ టైంలో ఇట్లా నాకు బ్లీడింగ్ ఎక్కువైంది, క్లాట్స్ లాగా పడ్డాయి, ఇవన్నీ కూడా మీరు చెప్పొచ్చు. సో మీరు ఎప్పటికీ మీ మెన్స్ట్రల్ డైరీ అనేది నోట్ చేసుకుంటూనే ఉండాలమ్మా. సరే.